ఈసారి 2026 సంక్రాంతి బరిలోకి బడా హీరోల సినిమాలు దూసుకొస్తున్నాయి. అందులో రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ది రాజా సాబ్ జనవరి 9న గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. మారుతి డైరెక్షన్ లో హర్రర్ కామెడీ జోనర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో భారీ స్థాయిలో రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమాకు పోటీగా తమిళ హీరో విజయ్ నటిస్తున్న జననాయగన్ కూడా అదే రోజున జనవరి 9న రిలీజ్ కావడానికి సిద్ధమవుతోంది. దీంతో తమిళ్లో రాజాసాబ్కు గట్టి పోటీ తప్పదని అనుకున్నారు. కానీ ఇప్పుడు విజయ్ సినిమా పోస్ట్ పోన్ అయ్యే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఇటీవల కరూర్లో విజయ్ నిర్వహించిన పొలిటికల్ మీటింగ్ లో జరిగిన దురదృష్టకర ఘటనలో 40 మంది ప్రాణాలు కోల్పోగా విజయ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు. ఈ కారణంగా ఆయన జననాయగన్ విడుదల తేదీ వాయిదా వేసే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. ఒకవేళ ఆ సినిమాను వాయిదా వేస్తే ప్రభాస్ ది రాజాసాబ్కు లైన్ క్లియర్ అయినట్టే. కాకపోతే తెలుగులో మాత్రం రాజాసాబ్తో 3-4 సినిమాలు పోటీ పడుతున్నాయి. మెగాస్టార్ నటిస్తున్న మనశంకర వరప్రసాద్ గారు సంక్రాంతికి రిలీజ్ కాబోతుంది. అలాగే రవితేజ నటిస్తున్న కొత్త సినిమా కూడా సంక్రాంతి బరిలో ఉంది. యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి నటిస్తున్న అనగనగా ఒక రాజు జనవరి 14న రిలీజ్ కాబోతోంది. అయితే ఈ సినిమాలన్నీ ఎంటర్టైనింగ్ సినిమాలే కావడం విశేషం. దీంతో ఏ సినిమా ప్రేక్షకులను ఎక్కువగా అలరిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. కానీ పాన్ ఇండియా లెవెల్లో రాజాసాబ్పై మంచి అంచనాలున్నాయి.